వెలగపూడికి సంబంధించిన ఎల్‌పిఎస్ ప్లాట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకునే ముందు మనం యాక్చువల్‌గా మార్కెట్ బిహేవియరు, ప్రెజెంట్ డెవలప్‌మెంట్సు, పాస్ట్ మార్కెట్ బిహేవియరు, అలాగే రాబోయే రోజుల్లో ఫ్యూచర్‌లో 3-4 ఇయర్స్ మార్కెట్ అవుట్‌లుక్ కూడా ప్రాక్టికల్‌గా కాస్త డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికన్నా ముందు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవంగా అక్కడ అంత తక్కువ ప్రైస్ లేదు అని. అలాగే లేతే అంత ఎక్కువ ప్రైస్ లేదు అని మెసేజ్‌లు పెడుతున్నారు. అంటే మీకు తెలిస్తే వీడియో చేయండి, లేకపోతే తెలుసుకొని చేయండి అంటున్నారు కదా! పోనీ మీరు చెప్పండి. పోనీ నాకు ఎవరైతే నా ప్లాట్ అమ్మండి అని నాకు మెసేజ్ పెట్టి ఆళ్ళ ప్లాట్ కోడ్ ఇచ్చారో వాళ్ళ డేటాని దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియాలో ఆ ప్రైస్ ఉంది. ఆ ప్రైస్‌కి ఆఫర్ చేస్తున్న ప్రైస్ చెప్తున్నా. సో, అది అంతకే డీల్ అవ్వాలని లేదు. సో, దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకోసం చేసే సర్వే అంటే రీసెర్చ్ అండ్ అది మీకు ఇన్వెస్టర్స్‌కి హెల్ప్ అవ్వాలనే దానికోసమే గానీ కన్‌ఫ్యూజ్ చేయడానికైతే కాదు. ఒకవేళ కన్‌ఫ్యూజ్ చేసేలా ఉంది అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా సజెషన్ ఇవ్వండి, సలహా ఇవ్వండి. మీకు కామెంట్ బాక్స్ ఓపెన్‌లోనే ఉంది గదా! లేదా నా ఫోన్ నంబర్ మీకు ఓపెన్‌గానే పెట్టాను గదా! నేనేం దాచుకోలేదు గదా! మీరు ఇంటరాక్ట్ అవ్వండి. మీకేదైనా అబ్జెక్షన్ ఉందనుకోండి, ఏవండీ ఈ ఏరియాలో మీరు ఇంత రేట్ చెప్పారు గదా! అది అంత వాస్తవం కాదు అన్నారనుకోండి, ఆ రేట్‌లో ఎవరు సేల్‌కి పెట్టారో అతని నంబర్ ఇస్తాను. మీరే మాట్లాడేసుకోండి. మాకేమి డిస్టర్బెన్స్ లేదు గదా! సో, దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిన ప్రైసెస్ అన్నీ ఆఫర్ చేస్తున్న ప్రైసెస్ లేదా హిస్టారికల్ లేదా ప్రెజెంట్ లిస్టింగ్స్‌లో ఉన్నవి. సో, కాబట్టి దయచేసి అంటే నెగెటివ్ కామెంట్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్‌మెంట్ అవ్వడానికి లేకపోగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని, అంతకుమించి లేదు. అది పైగా ఇన్వెస్టర్స్ కూడా కన్‌ఫ్యూజన్ క్లియర్ అవ్వట్లేదు. అది కన్‌ఫ్యూజన్ ఇంకా అలాగే ఉండిపోతుంది. మార్కెట్ ఏమో విపరీతమైన స్వింగ్‌లో ఉందని అంటున్నారు. అక్కడికెళ్ళి చూస్తేనేమో మాదెవరు కొంటలేదనేమో సెల్లర్ అంటున్నారు. మరి బయ్యర్ ఏమో అంత చెబుతున్నారు, ఇంత చెబుతున్నారు అని చెప్పి ఈ కన్‌ఫ్యూజన్, ఈ గ్యాప్‌ని తీసేద్దామనే ఉద్దేశంతోనే నేను ఆహ్, ఎ ఎవరైతే మనకు మార్కెట్‌లో లిస్టింగ్ చేస్తున్నారో అలా ఒక 40-50 ప్లాట్స్ లిస్టింగ్స్ మన దగ్గర అమ్మకానికి పెట్టిన వాల్యూస్‌ని మాత్రమే నేను నా వాట్సాప్ స్టేటస్‌లో లిస్టింగ్స్ రూపంలో మీకు ఏరియా వైస్ రెసిడెన్షియలా లేదంటే ప్లాట్ సైజెస్ అలాగే ప్ర ఏ ప్రైస్‌కి ఆఫర్ చేస్తున్నారో డీటెయిల్స్ పెడుతున్నాను కదా ఓపెన్‌గానే. నేనేం దాచుకోవట్లేదుగా. ఓకే. ఓకే అండి. సో, కాబట్టి నేను ఇన్వెస్టర్స్‌కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్నాను. ఇకపోతే కరెంట్ మార్కెట్ ప్రైసు వెలగపూడి సెగ్మెంట్‌లో లో రేంజ్ అంటే మీకు జనరల్‌గా ఇంటర్నల్ కావచ్చు, కొంచెం లోపలికి కావచ్చు, లేదా 30-40 రోడ్స్ కావచ్చు, లేదా ఎమర్జెన్సీలో అమ్మేవాళ్ళు అయ్యుండొచ్చు. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 45,000 నుంచి 48,000 దాకా ఆఫర్ ప్రైస్ ఉంది. అలాగే ఇది సెగ్మెంట్ 1. రెండో సెగ్మెంట్ వచ్చేసరికి కాస్త ప్రీమియము, కార్నరు, ఈస్టు, నార్తు వగైరా లిస్టింగ్స్ కొంచెం డెవలప్‌మెంట్స్ కొంచెం అప్ ట్రెండ్‌లో ఉన్న లొకేషన్స్ 49,000 నుంచి 55,000 సెగ్మెంట్‌లో ఉన్నాయి. లిస్టింగ్స్‌లో ఉన్నాయి. దీని అర్థం 55,000 చెప్తున్నారంటే 55,000కి సేల్ అయిపోయిందని కాదు. మనం మాట్లాడుకోవచ్చు. అది నెగోషియేట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే, ఆయనకి ఇష్టమైతే నెగోషియేట్ చేసి తక్కువకి ఇస్తాడు. లేదా ఆయనకు టార్గెట్ ప్రైస్ వచ్చినప్పుడు ఆయన అమ్ముతాడు. సో, అలాగే ప్రీమియం రేంజ్ వచ్చేసరికి అంటే ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్ అయిపోయి రోడ్డు యాక్సెసిబిలిటీ వచ్చి కాస్త బాగా ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్స్ అన్నీ ఉన్న లొకేషన్ ఏంటంటే 56,000 నుంచి 65,000 దాకా ఉన్నాయి. సో, ఈ 3 సెగ్మెంట్స్‌లోనూ అందరూ చాలామంది సేల్‌కి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జోన్‌లో 35కి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవుద్దా? ఈ జోన్‌లో 35,000కి బయ్యరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఈ 45,000 నుంచి 48,000 ఉన్న జోన్‌లో ఎప్పుడైతే 45,000కి దగ్గరగా ఉన్న, అంటే 45,000కి లిస్టింగ్ పెట్టిన వ్యక్తి 45,000కి దగ్గరగా వస్తుందో, ఒక 1000 అటు ఇటుగానో అవుతుంది గానీ, ఇక్కడ డిఫరెన్స్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అవుద్దా అది? సో, అందుకు అవ్వట్లేదు. అలాగే ఇక్కడ 48,000 సెగ్మెంట్ పెట్టిన వాళ్ళకి ఒక 1000, 2,000 ఇటో అటో ఉండటానికి అవకాశం, అటు పెరగడానికి అయితే ఆప్షన్ లేదు కదా 48,000 చెప్పినాక. సో, కాబట్టి దగ్గరగా వస్తే డీల్ క్లోజ్ అవుద్ది. సో, దీని అర్థం ఏంటంటే ఈ రేంజ్ మినిమమ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్నాయనేది మనకు మార్కెట్ చెప్తుంది. సో, అలాగే ఈ 3 సెగ్మెంట్‌లో ఈ ఉన్న ప్రైస్ సెగ్మెంట్స్‌లో కూడా మీకు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ట్రూ వాల్యూ లేదా అంటే మీకు ఇంకా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన, అంటే రిటర్న్ ఓరియంటేషన్‌తో అయితే మాత్రం నేను పర్సనల్‌గా రికమెండ్ చేయను. కానీ లొకేషన్ పరంగా చూసుకుంటే, నేను ప్రైస్ గురించి చేస్తే అసలు మనం ఇన్వెస్టే చేయలేం. కానీ లొకేషన్ పరంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో అంటే మీకు ఉదాహరణకి మనకి హిస్టరీని కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే 2014లో ఇక్కడ ప్రైసెస్ అనూహ్యంగా బ్రహ్మాండంగా చాలా ఒక 40-50% గెయిన్ ఇమీడియట్‌గా వచ్చింది.
తర్వాత మళ్ళీ 2019లో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల 3 క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత 50-70% కరెక్షన్ వచ్చింది. సో మనకి హిస్టరీ ఏం లెసన్ చెప్తుంది? సో అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఆ లెసన్ బట్టి మనం ఎలా ఆచితూచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది మనం నేర్చుకోవాలి. కానీ సో ఇవాళ ఈ సెగ్మెంట్ అంటే మనకి ఇక్కడ కొనొచ్చా, ఇక్కడ కొనొచ్చా, లేదా ఇక్కడ కొనొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఎందుకు తక్కువ ప్రైస్ ఉందో కూడా అది అంటే ప్రాముఖ్యత తక్కువ ఉన్న లొకేషన్ కాబట్టి 45,000 నుంచి 48,000 ఉంది. రేపొద్దున ఫ్యూచర్లో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ అక్కడ దాకా ఎక్స్టెండ్ అయినాయి అనుకోండి, రేపొద్దున దీనికన్నా ఇక్కడ ప్రీమియం సెగ్మెంట్ అవ్వచ్చు. సో చెప్పలేము. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజెంట్ మనకు జరుగుతున్న డెవలప్మెంట్స్ అక్కడ దాకా రాలేదు, అంతే తేడా. సో అలా అని చెప్పి ఇదేమి, నేను మీకు ఆల్రెడీ ఒకసారి మ్యాప్ చూపించాను. ఆ మ్యాప్ ప్రకారం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ సెగ్మెంట్లో ఇది టాప్ లొకేషన్లో ఉంది. సో కాబట్టి లోపలికైతే లేదు. మరి వెలగపూడి అనేది మనకి ఓవరాల్గా మనము లొకేషన్ ఆలోచించి ఒకసారి చెక్ చేస్తే, లొకేషన్ మనం చూస్తే జనరల్గా ఏంటంటే మనం ఇది లాంగ్లో అయితే లేదు, వెళ్ళే దారిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఇది మెయిన్ సెగ్మెంట్లో ఉంది. మీరు ఒకసారి గమనించండి. సో ఓవరాల్గా మీరు ఇది విజయవాడ, ఇది జనరల్గా ఏంటంటే వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో వెంకటపాలెం, అలాగే ఇది మన వెంకటపాలెం టోల్ ప్లాజా దాటిన తర్వాత మందడం, సో మందడం తర్వాత మల్కాపురం, తర్వాత వెలగపూడి, ఇదంతా మీరు చూసుకుంటే ఇది చాలా ప్రైమ్ ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా అడ్మినిస్ట్రేషన్ జోన్లో ఉన్న లొకేషను, ప్లస్ మీకు తుళ్ళూరు, రాయపూడి, నేలపాడు, హైకోర్టు అన్నీ అంత దగ్గరలో ఉన్న ప్రైమ్ జోన్లో అడ్మినిస్ట్రేటివ్ జోన్లో ఉంది. సో దాని అర్థం ఏంటంటే అంత ప్రైమ్ జోన్లో ఉన్న లొకేషన్ గురించి మనం లీస్ట్ ప్రైసెస్ ఎక్స్పెక్ట్ చేయడం అవ్వదు అది. సో ఇప్పుడు ఉదాహరణకి దీనికి బోర్డర్స్ అంటే ఏంటి? సో ఇలాంటి లొకేషన్స్లో కూడా మీకు బ్రహ్మాండమైన ప్రైసింగ్ నడుస్తుంది. కానీ 45,000కి స్టిల్ దొరుకుతుందంటే గ్రాప్ చేయటమే. వాస్తవంగా రేపు ఫ్యూచర్లో ఇప్పుడున్న 45,000 నుంచి 48,000 ఉన్న జోను రేపొద్దున 60,000-70,000కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. కాబట్టి లొకేషన్ మ్యాటర్స్ అనమాట. ప్రైస్ చూడొద్దు అంటున్నాను నేను. సో ఆ ప్రైస్ చూడకుండా లొకేషన్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే, ఒకవేళ మీరు ఏదైనా ప్లాట్ కావాలంటే మీరు మా వాట్సాప్ లిస్ట్లో ఆ ప్లాట్ మీకు ఏ లొకేషన్లో కావాలి, సో ఎంత ప్రైస్లో కావాలో చెప్తే దానికి మ్యాచ్ అయ్యేటట్టు మీరు కొంచెం ఓపిక పెట్టగలిగితే మీకు నచ్చిన జోన్లో దొరుకుద్ది. కానీ మనకి ఆ ఓపిక పట్టలేకపోతే ఉన్న ప్రైసెసే కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని బేసిస్ మీద, అంటే మన టోటల్ బడ్జెట్, సో క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అంటే కనుక సో మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ మనకు ఒక 2 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో 2 crores తీసుకెళ్ళి సింగిల్ బాస్కెట్లోనే ఇన్వెస్ట్ చేసి ఎదురు చూడటం కన్నా రిస్క్ ఫ్రీ జోన్లో, సో రిస్క్ ఫ్రీ జోన్లో ఈ 2 crores 3 భాగాలుగా ఇనిషియల్ డైవర్సిఫికేషన్. ఇప్పుడున్న మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో అద్భుతమైన వరం ఏంటంటే డైవర్సిఫికేషన్. ఎందుకనంటే ఇక్కడ 200 గజాలు 200 గజాలు అగైన్ 200 గజాలుగా డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఒకటి సూపర్ స్పీడ్లో పెరిగినా, ఒకటి యావరేజ్గా పెరిగినా, ఒకటి బిలో యావరేజ్గా పెరిగినా, ఎండ్ ఆఫ్ ది డే మనం అబోవ్ యావరేజ్లో ఉన్నాం. సో అంటే దాని అర్థం ఏంటి? దీనివల్ల 4 నుంచి 6 సంవత్సరాల్లో డబల్ అయ్యే నెట్వర్త్ వచ్చేసరికి 2 నుంచి 3 సంవత్సరాల్లో డబల్ అవుతుంది. సో మోర్ దాన్ 100% అవుతుంది. సో ఈ కాన్సెప్ట్లో ఈ 2 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి, ఇప్పుడు మీరు ఏముంది 200 గజాలు మీరు లేదా ఒక 400 గజాలు తీసుకెళ్ళి మీరు 50,000 రూపాయల రేట్లో పెట్టి ఇది 1,00,000 అవ్వాలంటే మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇదే 2 కోట్ల బదులు ఇలా కనుక డైవర్సిఫికేషన్ చేసుకోగలిగితే, అది కూడా రిస్క్ ఫ్రీ జోన్లో. రిస్క్ ఫ్రీ జోన్ అంటే దాని అర్థం ఏంటంటే న్యూట్రల్ జోన్లో పెట్టాలంటున్నాను. న్యూట్రల్ జోన్ అని దేన్ని అంటాం అంటే ఇక్కడికి ఏదో డెవలప్మెంట్ రావాలి అని ఎదురు చూడకుండా ఆర్గానిక్గా గ్రో అవ్వగలిగే లొకేషన్లో సేఫ్, సెక్యూర్డ్ అండ్ గ్రోత్ జోన్గా మనం చెప్పగలుగుతాం. సో అలాంటి న్యూట్రల్ జోన్స్లో ఇన్వెస్ట్ చేసుకొని, అది న్యూట్రల్ జోన్ అయ్యి ఉండి మళ్ళీ సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ గ్రోత్, ఈ 3టికి లింక్ అయి ఉన్న లొకేషన్ అవుతూ మళ్ళీ క్యాపిటల్ జోన్కి, ఇది సపోజ్ టోటల్ క్యాపిటల్ జోన్ అనుకుంటే ఈ క్యాపిటల్ జోన్కి విత్ ఇన్ ది సెంటర్కి ఒక 10 kilometers బిలో, అంతకన్నా దూరం వెళ్ళకూడదు. సో అప్పుడేమవుతుంది, ఇది ఇంచుమించు లోకల్గానే ఉంటుంది.
ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ అన్నీ ప్రోగ్రెస్ వచ్చి ఆపరేషన్ స్టేజ్కి రాలేదు కాబట్టి జనరల్గా మనకేమనిపిస్తుందంటే అక్కడ ఏముంది ఇంకా ఇప్పుడు కొన్ని వస్తున్నాయి అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ విజయవాడ లేదా గుంటూరు ఈ పరిధిలో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఆఫీసు కోర్ క్యాపిటల్లోకి వెళ్ళాల్సిందే కదా. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే అన్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆఫీసులు లేదా వాళ్ళ స్టాఫ్ లేదా వాళ్ళ అంటే రిలేటెడ్ టు గవర్నమెంట్ ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్ కోసం కూడా మనం క్యాపిటల్కి వెళ్ళాల్సిందే. అలాంటప్పుడు ప్రాముఖ్యత క్యాపిటల్లో పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న క్యాపిటల్ జోను అంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరు రెడీ అయ్యి ఆపరేషన్ స్టేజ్లోకి వచ్చే టైం ఏదైతే ఉందో అదే మనకి ఈల్డింగ్ పీరియడ్గా మనం గమనిస్తే మీరు ఒక 4 to 5 years పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్ చేసుకొని అంటే నాట్ ఓన్లీ చాలామంది ఏమంటారంటే నాకు రిటర్న్స్ కాదండి, నాకు రాజధానిలో కావాలి ఫ్లాటు అంటున్నారు. అలాంటి వాళ్ళకి తప్పదు. ఇంకా అలాంటప్పుడు 45,000 జోన్ నుంచి 65 జోన్లో మీరు ఎక్కడ కొనుక్కున్నా లొకేషన్ని డామినెన్స్ని చూసుకుంటే మీకు బ్రహ్మాండమైన ప్లాట్స్ ఇప్పుడు దొరుకుతాయి. రాబోయే రోజుల్లో ఏమవుద్దంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఫౌండేషనల్ లెవెల్ నుంచి ఆపరేషనల్ స్టేజ్కి వస్తుందో ఇప్పుడున్న ఆఫర్ ప్రైసెస్ అప్పుడు పెట్టరు. ఇంకా దాని వాల్యూస్ ఇంక అప్రిషియేట్ అవుతుంది. రాబోయే 3 నుంచి 4 ఏళ్లలో చాలామంది ఇంకా అడిగిన ప్రశ్న ఏంటంటే phase 2 పోలింగ్ జరుగుతుంది కదండి, phase 2 అవడం వల్ల ల్యాండ్స్ అని ప్రైస్ అనేది తగ్గిపోతుంది కదా అంటున్నారు. అది ఓపెన్ సీక్రెట్ అండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 33,000 ఎకరాల నుంచి వస్తున్న రిటర్న్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్స్లో కూడా కేవలం అమ్మే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ ఉండి ప్రైస్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా తీసుకుపోయే రిటర్న్ ప్లాట్స్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తగ్గిన యావరేజ్ సెగ్రిగేట్ అవుతూ మళ్ళీ ఆటోమేటిక్గా సూపర్ గ్రోత్ నమోదవడానికి ఆపరేషనల్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కన్సాలిడేట్ అయ్యి అప్పుడు ఆర్గానిక్ ప్రైస్ వస్తుంది. సో అప్పుడు అది స్టాండర్డ్ ప్రైస్. ఇంకా సో అంతదాకా మరి స్పెక్యులేషన్స్ అప్స్ జరుగుతాయి, డౌన్స్ జరుగుతాయి. కాబట్టి మార్కెట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇలా వెళ్ళిపోదండి. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్ లైన్ లాగా అప్స్ డౌన్స్. మార్కెట్ అంటేనే మీకు ఒకసారి పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు. అంటే స్టాక్ మార్కెట్ లాగా అప్స్ డౌన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆర్గానిక్ గ్రోత్ మొదలైందో ఇక అక్కడి నుంచి ఒక స్వింగ్ లాగా మనకు అంటే ఒక స్టాండర్డ్ వాల్యూస్ ఫిక్స్ అవుతాయి. అందుకని పడిపోతాయి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఒక అద్భుతమైన వరం ఏంటంటే రీసెంట్గా ఒక 50,000కి జరిగింది అనుకోండి, ఎవరైనా 51,000కి అమ్ముతారు కానీ 49,000కి అమ్మరు కదా. సో సాధ్యమైనంత వరకు అలా జరగవు. ఇక్కడ స్పెక్యులేషన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్లు చేంజ్ అవుతాయేమోనని ఒక భయం, లేదంటే ఇంకా డెవలప్మెంట్స్ వీళ్ళు పూర్తి చేస్తారా లేదా అని ఒక భయం, లేదా ఇంకా ఇట్లాంటి అనేక కారణాలతో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. సో నేనేమంటానంటే ఇలా రిస్క్ ఫ్రీ జోన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మేము రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేయబడిన ఏపీసీఆర్డీఏ ఆథరైజ్డ్ లేఅవుట్స్లో రాజధానికి అనుకూలంగా దగ్గరగా ఉన్న దాంట్లోనే 70% బ్యాంక్ లోన్ ఉన్న ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అప్పుడు మీకు నేను అంటే రైట్ వేలో ఇన్వెస్ట్ చేయించుకోవడమే కాకుండా మీకు గైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.